ఏప్రిల్ మొదటి వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 6 పదవులు ఖాళీగా ఉంటే అందులో 4 భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. 4కి మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మైనారిటీలకు కూడా అవకాశం ఇవ్వాలనుకుంటే మరొకరికి కూడా కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం 2 రెడ్లు, 1 బీసీ, 1 ఎస్సీకి మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. చీఫ్ విప్ పదవి కూడా రెడ్డి సామాజిక వర్గానికి దక్కనుంది. డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఎస్టీకి ఇస్తారని చెబుతున్నారు. అయితే ఎస్టీకి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందని కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి గ్యారంటీ అని చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, ఏప్రిల్ మొదటి వారంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఎవరికి పదవులు దక్కబోతున్నాయి, డీటెయిల్స్ ఏంటి, ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అనుకున్నారు. కాకపోతే రాత్రి సమావేశమైన తర్వాత రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీటింగ్ ముగిసిన తర్వాత ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్లు ఇప్పటివరకు అందుతున్న సమాచారం. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. 4కి మంత్రి పదవులు ఖరారు చేశారు. ఇక 5వ మంత్రి పదవి కనుక ఇవ్వాలనుకుంటే మైనార్టీ కోటాలో ఇవ్వాలి, మైనార్టీకి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలి అని అనుకున్నారు. సో ఇప్పుడు మైనార్టీ కోటా ఉంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. కాకపోతే 4కి సంబంధించి మంత్రి పదవులు ఇవ్వాలనేది నిర్ణయించారు. 2 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు, 1 ఎస్సీ, 1 బీసీకి ఈ 4 ఇవ్వాలని నిన్న రాత్రి జరిగిన సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. లంబాడి, గిరిజన తెగకు చెందిన లంబాడీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఒక మంత్రి పదవి ఇస్తే ఎట్లా ఉంటుందనే ఆలోచన కూడా చేసినట్లు సమాచారం ఉంది. కాకపోతే టెక్నికల్ ఇష్యూస్ అక్కడ వచ్చాయి. ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి 2కి మంత్రి పదవులు ఇచ్చారు. 3వ మంత్రి పదవి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రాజగోపాల్ రెడ్డి పేరును పరిగణలోకి తీసుకుంటే అక్కడ బాలు నాయక్ ఆయనకు మంత్రి పదవి ఆశిస్తున్నారు. 4వ మంత్రి పదవి అవుతుంది. కాబట్టి లంబాడికి సంబంధించిన వ్యక్తికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని కూడా అక్కడ చర్చకు వచ్చినట్లు సమాచారం. సో ఇప్పుడు 4కి సంబంధించి రాజగోపాల్ రెడ్డి పేరును సీరియస్ గా పరిగణలోకి తీసుకున్నారు. అదేవిధంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి సుదర్శన్ రెడ్డి పేరును పరిగణలోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి వివేక్ పేరును పరిగణలోకి తీసుకున్నారు. ఇక శ్రీహరి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి అతనికి ఆల్రెడీ రాత్రి మీటింగ్ లోనే ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక ఈ 3 పేర్ల విషయంలో ఏమైనా చేర్పులు మార్పులు జరిగితే తప్ప 4 పేర్లు స్పష్టంగా ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు సంబంధించిన నేతల నుంచి అందుతున్న సమాచారం. ముందుగా 3 లేదా 9 మంత్రివర్గ విస్తరణ అనుకున్నారు. కాకపోతే ఆ తేదీలు, ముహూర్తాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో ఏదో ఒక తేదీని ఖరారు చేసుకుని మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే మంత్రివర్గంలో కొన్ని డ్రాపింగ్స్ ఉంటాయి, ఒకరిద్దరిని డ్రాప్ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. ప్రస్తుతానికైతే ఎటువంటి మంత్రివర్గం నుంచి ఎవరిని తొలగించే అవకాశం లేదని కూడా తెలుస్తుంది. ఈ 4ని మాత్రం ఖచ్చితంగా ముందు చెప్పినట్లు 2 రెడ్డి సామాజిక వర్గానికి, 1 బీసీ, 1 ఎస్సీకి ఖరారు చేసినట్లు సమాచారాన్ని. ఇంకా 5వ మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే అది మైనార్టీ కోటాకు సంబంధించి మైనార్టీ ఎమ్మెల్యేకి ఎవరికైనా ఎమ్మెల్సీకి కానీ ఇవ్వాలి. ఎమ్మెల్యేలు ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీలో. ఎన్నికైన ఎమ్మెల్యేలు మైనార్టీ కోటా నుంచి ఎమ్మెల్సీ ఒకరున్నారు. అది కూడా అతను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అమీర్ అలీ ఖాన్, సియాసత్ ఎడిటర్ గా ఉన్న అమీర్ అలీ ఖాన్ ను గవర్నర్ కోటాలో నియమించారు. కాబట్టి ఆయనను తీసుకుంటే తప్ప ఇంకా మైనార్టీ కోటా నుంచి ఇంకెవరిని తీసుకునే అవకాశం ఉందనేది చూస్తున్నారు. సో మొత్తం మీద ఈ 4కి ఏప్రిల్ మొదటి వారంలో తెలంగాణ మంత్రివర్గానికి సంబంధించిన విస్తరణ ఉంటుందని సమాచారం. అదేవిధంగా ఎవరైతే కోరుకున్నారో, మంత్రి పదవులు ఆశించారో వాళ్ళందరికీ కూడా కీలకమైన కార్పొరేషన్లు అప్పగించాలి. ఆర్టీసీ లాంటి కార్పొరేషన్లు అప్పగించాలి. మంత్రివర్గంలోకి తీసుకొని ఎమ్మెల్యేలు, సీనియర్ ఎమ్మెల్యేలు వాళ్ళ సర్వీస్ ని కూడా వాడుకోవాలి. కాబట్టి వాళ్లకు భారీ కార్పొరేషన్లు, పెద్ద కార్పొరేషన్లు అప్పగించాలని కూడా నిన్న మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.